నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం నేను శ్రీలత బ్రిటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం అనకాపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశం అనకాపల్లి టౌన్ మార్కెట్ వ్యాపారస్తులతో డీఎస్పీ శ్రావణి సమావేశం విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకుండా ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు క్లుప్తంగా వివరించేందుకు తమ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ 76వ వార్డు పరిధి నడువూరు గాంధీ విగ్రహం ప్రాంతంలో ఆ వార్డు వైసీపీ అధ్యక్షులు మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవన్ రెడ్డి పాల్గొని కొత్త నడుపూరు ప్రాంతంలో గడప గడపకు వెళ్లి బాబు షూరిటీ మోసం గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేస్తూ అలాగే ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలతో కూడిన సూపర్ 6 పథకాలను నేటికి అమలు చేయకుండా ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుందో క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 15,000 ఇస్తారని చెప్పి నేటికి అమలు చేయకుండా ఆడపడుచులను మోసం చేసిందని, అలాగే నిరుద్యోగ యువతకు 3,000 ఉద్యోగాలు నిరుద్యోగ భృతి అందిస్తామని సంవత్సరం గడుస్తున్నా నేటికి ఇవ్వకుండా యువతను మోసం చేసిందని, అలాగే మిగిలిన పథకాలను ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పేద ప్రజలకు సొంత ఇల్లు కల నెరవేర్చేందుకు 1 సెంటు భూమి ఇచ్చి కొంతమందికి పట్టాలు కూడా ఇవ్వడం జరిగిందని, కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పేద ప్రజల సొంతింటి కలను నీరు కారుస్తుందని విమర్శించారు. మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో రానున్న ప్రజలలో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఇంటింటికి గడప గడపకి తిరిగి చంద్రబాబు చేసిన మోసాలని ప్రతి వాళ్ళకి చెప్పాలని చెప్పేసి ఆయన కార్యక్రమం పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి గాజువాక వైఎస్ఆర్సీపీ మరి సమన్వయకర్త పెద్దలు యువ నాయకుడు మరి దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ మన 76వ వార్డు నడుపూరు గ్రామంలో ప్రతి గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తాలూకా చేసే మంచి కార్యక్రమాలు, చంద్రబాబు ఎగ్గొట్టిన కార్యక్రమాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పెట్టాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మనం ఏంటంటే వైఎస్ఆర్ టీం అంటే దేవన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే వైఎస్ఆర్ కమిటీలు అన్ని వేయండి, కమిటీ వాళ్ళందరినీ మనం తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళాలని చెప్పారంటే ఆల్రెడీ మనం కొన్ని కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలో వచ్చిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి రేవతి గారు గారితో నాగిరెడ్డి గారి నాయకత్వం ఉన్నప్పుడు ప్రతి పథకం కూడా ప్రతి నెల 1 తారీఖుని వచ్చేది. మరి ఎందుకంటే మన టైంలో అయితే జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే ఎవరైనా అప్లికేషన్ పెడితే ప్రతి నెల అప్లికేషన్ పెడితే విత్తిన మళ్ళీ 3 నెలల్లోని వాళ్ళ కొత్త పథకం వచ్చేది. ఇప్పుడు ఈ పరిస్థితులు ఏంటంటే ఉన్న పథకాలు తీసేస్తున్నారు. అంటే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, 4 లక్షల మంది ఇప్పుడు పీకేశారు. అంటే పథకం ఉంది, కొత్తగా ఇవ్వలేదు, 4 లక్షల మంది పీకేశారు. అలాగా ప్రతిదీ కూడా ఆయన చేశారు అంటే ప్రజలందరూ నష్టమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే నేను బాగా చేస్తున్నాను అని చెప్పారు. మరి ఆయన అయితే ఎలక్షన్ టైంలో అయితే మరి ప్రతి మహిళకి 1,500 ఇస్తాడు, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాడు, తర్వాత ఏంటంటే రైతు భరోసా ఇస్తున్నారు, అన్ని బోర్డు చెప్పారు. చెప్పింది ఏమీ చేయటం లేదు. మరి ఈ రోజు మనం చూసుకుంటే మరి విశాఖ స్టీల్ ప్లాంట్ మరి ఈ రోజు పరిస్థితి చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ లో 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట ఉన్నారు. మొన్న వీఆర్ పెట్టి 1,200 మంది తీసుకొచ్చారు, మళ్ళీ ఈ నెల వీఆర్ పెట్టి 1000 మందిని బయట తీసుకొచ్చేస్తున్నారు. అంటే స్టీల్ ప్లాంట్ లో స్థానికులు ఎవరు ఉద్యోగం చేయకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్న పని. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏంటంటే మనం చేసిన జగన్మోహన్ రెడ్డి చెప్పారు, గాజువాక మీటింగ్ చెప్పారు, ఈ రోజు నేను 5 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి కర్మాగారాన్ని కాపాడాను, భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం గెలిస్తే ఈ స్టీల్ ప్లాంట్ ఉండదు, ప్రైవేటీకరణ అయిపోద్దని చెప్పారు. అదే అయ్యింది. ఇవాళ పెద్దలు అన్ని విషయాలన్నీ మాట్లాడతారు. అంచేది ఏంటంటే మనకు మోసాలు జరుగుతున్నా
మరి మన ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పార్టీ పరంగా మనం చెబుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి చేసిన పెద్దలు దేవన్ రెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే వార్డు అధ్యక్షులు మంత్రి శంకర్ నారాయణ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఈరోజు 76వ వార్డులో గాజువాక నియోజకవర్గం ఈ విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈ 76వ వార్డు నుంచి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఆయన ఏదైతే ఎలక్షన్ లో మరి మేనిఫెస్టో చెప్పారో ఆయన, మరి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిపి రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఏంటంటే వీళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా ప్రజల్ని మనం చూసాం. ఎంత ప్రజలకి బాకీ ఉన్నారో అని చెప్పడమే. కింద సంవత్సరం బాకీ అంటే ఏ విధంగా అంటే కింద సంవత్సరం అమ్మఒడి ఎగ్గొట్టారు. మరి అది ప్రతి ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు. ఎంత ఒకరైతే 15,000, ఇద్దరైతే 30,000, ముగ్గురైతే 45,000. ఇంత బాకీ ఉన్నాడు మీకు చంద్రబాబు నాయుడు అని చెప్పడం. అదేవిధంగా 3 సిలిండర్లు, ఈ 3 సిలిండర్లు ఒకటి వస్తే 2 బాకీ, అసలు ఏం రాకపోతే 3 బాకీ. అలాగే ఆ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం ఇంకొక 4 నెలలు కూడా అయిపోయింది. అంటే ఇంకో సిలిండర్ యాడ్ అవుతుంది. ఈ 4 సిలిండర్లు అయితే 4 సిలిండర్లు, 3 అయితే 3 మీకు పెండింగ్ ఉందని చెప్పడం. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ముస్లిం మైనారిటీ వాళ్ళందరికీ కూడా పెన్షన్ అన్నాడు. ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి దిక్కులేదు. ఉన్నటువంటి వాళ్ళకి ఏ వంక మీద పెట్టి వాళ్ళని ఎలా పీకేద్దామని చూస్తుండ్రు. ఇప్పటికే 4 లక్షల పెన్షన్లు పీకేశారు ఆల్రెడీ. వికలాంగులు మళ్ళీ అదేనా. మరి అదే కాకుండా ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి, ఇంటి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికీ కూడా నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000. ఎలా కాదని ఇంట్లో ఇద్దరు ఉంటారు, తల్లి కూతురైనా ఉంటారు, లేదా కోళ్ళ అత్తగారైనా ఉంటారు. మరి అలాగే ఒక్కొక్కరికి 18,000 అంటే సంవత్సరానికి 36,000 ఒక్కొక్క ఇంటికి. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది బాకీ. ఇంత బాకీ అమ్మ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. మరి అదే విధంగా మనం చూసాం ఫ్రీ బస్ అన్నారు. సంవత్సరం ఆ బస్సు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏదో బస్సు చేసారు, ఎన్ని రోజులు ఎక్కడ తిరుగుతుంది, ఏడు తిరుగుతుంది, అది కూడా త్వరలో దాని మీద మనకి ఇంకా పూర్తి అవగాహన వస్తుంది ప్రజలకి. ఈ విధంగా ఆయన చెప్పినటువంటి అబద్ధాలు, మోసాలతో మరి అధికారంలోకి వచ్చి ఇంకా బ్యాలెన్స్ మనందరికీ తెలుసు, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఇవన్నీ కూడా, ఇవన్నీ వాటితోనే. అలాగే స్థానిక సమస్యలు తీసుకుంటే స్టీల్ ప్లాంట్ ని మేమైతే ఉద్ధరించేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం ఓదరగొట్టేసి ఎలక్షన్ ముందు. చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళిద్దరు కలిపి ఇప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరు? ఇప్పుడు ఉన్నటువంటి పాపం 20% 30% జీతాలు ఇచ్చి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరు చెక్కులు బౌన్స్ అయ్యే విధంగా ఒక 7-8 నెలలు ఇబ్బంది పెట్టి, ఎందుకురా బాబు ఈ బాధ అన్నట్టు చేసి వీఆర్ పెట్టేసి వాళ్ళందరూ ఇంచుమించు 1,350 మంది 1,300 మంది బయటకు వచ్చారు ఆల్రెడీ వీఆర్. అదే విధంగా బ్రిటిష్ పరిపాలనలాగా డివైడ్ అండ్ రూల్ లాగా ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ని 500 ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటికే 5,000 మందిని బయటకు వచ్చారు. ఇప్పుడు కొత్తగా ఇంకో 32 డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్లు పిల్లడం. మళ్ళీ కాంట్రాక్ట్లు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అయ్యి ఉండకూడదు, ఆ నార్త్ ఇండియా వాడు అయ్యి ఉండాలి. మరి ఆడు వచ్చిన తర్వాత ఆడు కూడా నార్త్ ఇండియా వాళ్ళని తెచ్చుకొని వేసుకున్నారు లేబర్ని. ఇక్కడ ఉన్నటువంటి లేబర్ ఎవరైనా ధర్నా ఫస్ట్ టైం ధర్నా చేసిన అందరూ కూడా ఆధార్ కార్డులు బ్లాక్ చేసి వాళ్ళు సస్పెండ్ చేసి, అంటే సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళందరూ భయపెట్టి, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు సస్పెండ్ చేయడం ద్వారా మిగతా వాళ్ళందరూ భయపడి ఏ ధర్నా కూడా ఎవరు పాల్గొకుండా మన గవర్నమెంట్ టెంట్ బ్రహ్మాండంగా రండి. అక్కడ కోరపాలెంలో ఎక్కడ డిస్టర్బెన్స్, పోలీసులు కూడా వచ్చేవారు కాదు, వాళ్ళు సహకరించేవారు. ఇప్పుడు టెంట్ని తోసితే ఏకంగా ఏదో వంక పెట్టి వర్షాకాలంలో తోసేసి దాన్ని టెంట్ పడిపోయిందని చెప్పి అక్కడ బోర్డు వెంటనే తోసిన వెంటనే నెక్స్ట్ రోజు ఫెన్సింగ్ బోర్డు పెట్టారు, అక్కడ ఫెన్సింగ్ వేస్తారు. ఇక్కడ ఇది నిషేధిత ప్రాంతం అంతా, అంటే ఎవరికి ఈ దరిదాపులో ఉండకూడదని ఒక బోర్డు పెట్టారు. బోర్డు పెట్టి అందరినీ ఏంటంటే ఎక్కువ మాట్లాడితే నిన్ను అక్కడ మైన్స్ లోకి వేస్తాం, ఇక్కడ వేస్తాం అని చెప్పి యూనియన్ నాయకులందరిని బెదిరించడం, స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేకపోతే యువత అంతా రోడ్ల మీద వస్తే వాళ్ళని తీసేయడం. జిల్లాలో పశువులు అక్రమ రవాణా జోరుగా సాగుతున్నాయి. గో విక్రయదారులపై కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జీవబంధు లోగిష రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం అనకాపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
అనకాపల్లి జిల్లాలో పశువుల అక్రమ రవాణాకు అడ్డాగా మారిందని జీవో నంబర్ 21 ప్రకారం జిల్లాలో 23 ప్రకారం జిల్లాలో పశువుల సందలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని లేని ఎడలో మూసివేయాలని అన్నారు. పశువుల అక్రమ రవాణాపై అధికారులు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొనతాల అప్పలరాజు మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అనుమతులు లేకుండా కబేలాలు నిర్వహిస్తున్నారని, గోమాతను హిందువులంతా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి గోమాతను హింసించి దారుణంగా వధించడం చట్టవిరుద్ధం. ఇప్పటికైనా గోవులను వధించే కబేదారులపై అధికారులు దృష్టి పెట్టి గో వధలను నిషేధించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో గో సంరక్షణ కొరకు గోశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం అనకాపల్లి జిల్లాలో 16 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా మర్రి అనిల్ కుమార్ ను నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ సత్యనారాయణ, నీలపు దేవి, చింతలపూడి రూపవతి, తల్లాడ పైడిరాజు, మానాపురం ప్రవీణ్ కుమార్, మైలపల్లి పోతరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గండికోటి శాంతి. నేను ఈ గో సంరక్షణ సమాఖ్యలోని మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. దీనికి గల కారణం నాకు గోమాత మీద ఉన్నటువంటి అభిమానం అవనివ్వండి, లేదంటే భక్తి అవనివ్వండి. గోమాత అంటే నాకు చాలా ప్రీతికరమైన జంతువు. అందుకనే నేను ఈ సంస్థలో చేరి అనేక గోవుల్ని నేను కాపాడుతూ వచ్చాను. ఎవరైనా యజమానులు బయట వదిలేసినా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళతో దెబ్బలాడి మరి మీరు ఎందుకు అలా ఆవుల్ని బయట వదిలేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను ఉద్యమంగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈరోజు మా అధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అనకాపల్లి అధ్యక్షులుగా అనిల్ కుమార్ గారు నియమితులై ఈ ఉద్యమాన్ని మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన తీసుకువెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే అనకాపల్లి జిల్లాగా ఏర్పడిన తర్వాత గో సంరక్షణ సమైక్య తరపున మాకు సరైన వ్యక్తి లేక వెతుకుతున్న సమయంలో మరి మాకు మర్రా అనిల్ కుమార్ గారు గోమాత రూపంలో మాకు పంపించారు. ఈ జిల్లాలో ఒక జంతు సంక్షేమ కమిటీ, గో సంరక్షణ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా అనకాపల్లి జిల్లా అడ్డాగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పశువుల అక్రమ రవాణా, పశుమాంసం రవాణా అరికట్టడానికి మేము అందరం కూడా ఒక జిల్లా స్థాయిలో 16 మందితో కూడిన టీం ఏర్పాటు చేసి ఈ యొక్క అధికారుల దృష్టికి, ఈ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క జంతు బలులు కానీ, లేకపోతే గో వదలు కానీ, గోమాంస విక్రయాలు కానీ ఆపాలనేసి మేము నిర్ణయించుకున్నాము. ఈ అనకాపల్లి జిల్లాలో ఏ కబేలాకి కానీ, ఏ మాంసం కొట్టుకు కానీ దేనికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా ఈరోజు అక్రమంగా దొంగతనంగా పశువుల్ని నరికి చంపి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కాకినాడలో ఉన్నటువంటి, లేకపోతే ధవళేశ్వరం ఉన్నటువంటి, హైదరాబాద్లో ఉన్న కంపెనీలకి మాంసాన్ని చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. మన నక్కపల్లిలో కానీ, పాయకారావుపేటలో కానీ, తుండ్లో కానీ, ప్రతిపాడులో కానీ కేసులు కడుతున్నారు. కానీ అనకాపల్లిలో మాత్రం ఎటువంటి కేసులు కట్టడం లేదు పోలీసు వారు. ఇందులో మతల బయట మాకు తెలియట్లేదు. బీట్ అయితే రాత్రంతా హైవే మీద ఉంటారు, కానీ ఒక్క కేసు కూడా నమోదు చేయట్లేదు. ఈ మధ్యనే నేను మన పత్రికల్లో చదివాను, మీడియా వాళ్ళను పట్టుకున్న గోమాంసాన్ని కూడా వదిలేశారు. అది ఏమైందో తెలియదని కూడా కొన్ని కథనాలు రావడం జరిగింది. కాబట్టి ప్రధానంగా అనకాపల్లి జిల్లా అనేది నూకాలమ్మ తల్లి దయ వల్ల శాంతికి, ఉన్న మనుషులు ప్రశాంతతకి, శాంతికి, మంచితనానికి, అహింసకి మారురూపం. అంతేకాకుండా మా జీవకారుణ్య సంఘం ఏదైతే ఉందో 50 సంవత్సరాల క్రితమే అనకాపల్లిలోనే స్టార్ట్ అయ్యింది. నిదానం కొట్లో ఉన్నటువంటి పీలా రామకృష్ణ గారు అనే మహానుభావుడు తన పెళ్లి కూడా చేసుకోకుండా ఆయన ఈ ఉద్యమాన్ని ప్రారంభించాడు, అహింస ఉద్యమాన్ని. ఆయన వారసులుగా మేమందరం ఈరోజు ఈ జంతు సంక్షేమానికి, గో సంరక్షణకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నాము. ఉమ్మడిగా రాష్ట్రంగా ఉండేటప్పుడు మరి హైదరాబాద్ కేంద్రంగా మేము పనిచేసే వాళ్ళము. 2014లో ఏదైతే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మరి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి నేను అధ్యక్షుడిగా 2014 నుంచి పనిచేస్తూ ఉన్నాను. మరి అనకాపల్లిలో మాత్రం మేము అన్ని జిల్లాలో చేస్తున్నా, అనకాపల్లిలో ఎన్ని పిటిషన్లు పెడుతున్నా సరే వీళ్ళందరికీ కూడా, అధికారులందరికీ కూడా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుంది. ప్రతి 3 నెలలకి కూడా SPCA ఉంటుంది, కలెక్టర్ గారి అధ్యక్షతన, సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ అని చెప్పి మీటింగ్ కనీసం ఇక్కడ జరగట్లేదు. మేము అనేక లెటర్లు రాసాం. యానిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టర్, సెక్రటరీగా ఉంటారు, కలెక్టర్ గారు చైర్మన్ గారు ఉంటారు, SP గారు వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు.
ఒక్క మీటింగ్ కూడా ఎస్పీసీ ఇప్పటికీ కూడా జరగడం లేదు. ఎందుకు జరగడం లేదంటే ఈ వెనక కషాయం వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపారం లావాదేవీలు ఆగిపోతాయి కాబట్టి అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయకుండా చేస్తున్నారని మేమైతే సంఘంగా మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్ ఎస్పీ స్పందించి ఎస్పీసీ మీటింగ్ తక్షణం ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో గౌరవనీయులు బోన్ గణేష్ గారు కానీ అనిల్ కుమార్ కానీ మిగతా కొంతమంది పెద్దలు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా కమిటీలో వేసుకొని ఈ యొక్క జంతు సంక్షేమానికి గో సంరక్షణకి పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తామని మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాం. నేను హిందూ దేవాలయ పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు సోదరులు రాష్ట్ర అధ్యక్షులు వారు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే మా మహిళా మండలి వాళ్ళు కూడా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే గోమాతని కన్న తల్లిలా చూస్తాం. గోవుకి ఇచ్చే ప్రాధాన్యత తల్లి తర్వాత తెలియటువంటి గోమాతని ఈరోజు కొంతమంది అక్రమ రవాణా చేస్తూ దొంగ వ్యాపారాలకి లోబడి అక్కడ ఎక్కడి నుంచి అయితే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలిస్తూ ఇక్కడి నుంచి అనేక ఉత్తరాంధ్ర నుంచి అనేక గోవుల్ని హైదరాబాద్ సిటీకి కూడా తరలిపోతున్నప్పుడు మేము చాలా బాధతో చాలా వెహికల్స్ని మేము ఆపడం జరిగింది. కొన్ని వందల గోవుల్ని మేము పట్టుకోవడం జరిగింది. ఇక్కడ గో సంరక్షణ లేక కొన్ని సింహాచలానికి, కొన్ని అడివరంలో ఉన్న గోశాలలకు, అలాగే మన అనంతగిరిలో ఉన్న గోశాలలకు కొన్ని పంపించడం జరిగింది. అప్పుడున్న సిఐలు పోలీసులు అక్కడ అనకాపల్లిలో స్పందించడం జరిగింది, వాళ్ళని అరికట్టడం కూడా జరిగింది. కానీ సరైన గోవుకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు గోవుని సర్వ దేవతామూర్తులు చూసుకునే అటువంటి పవిత్రమైన గోవుని ఈరోజు అందరూ కూడా కబేలాల్లోని ఒక మాసానికి విక్రయించడం చాలా బాధాకరం ఉంది. అనకాపల్లి వరకే నేను మాట్లాడుతున్నాను. అనకాపల్లి జిల్లా కూడా ఇందులో ఇంక్లూడ్ అయినప్పటికీ కూడా అనకాపల్లిలో కొంతమంది వ్యాపారవేత్తలు, వ్యాపారస్తులు అది వేటమాసంలో మేకమాసం అని, గొర్రె మాసం పేరు మీద ఈరోజు గోమాతను కూడా వధించి ఆ మాసాన్ని విక్రయించడం జరుగుతుంది. కనుక దీనిపైన జీవీఎంసీ వాళ్ళు మనకి అప్పుడు మన గాంధీ జయంతి రోజు కానీ ఆగస్టు 15కి కానీ విచ్చలవిడిగా ఈ గోమాతని కోసి అమ్మడం కూడా జరుగుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాలిచ్చే గోవు, ఆ పాలు తాగి పెరిగిన మనం కూడా గోమాతను రొమ్ముల మీదే తంతున్నాం. ఈరోజు ఒక హిందువు అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే చాలామంది హిందువులకి ఐక్యత లేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి స్పందించేవాళ్ళు గోమాతని అక్రమంగా రవాణా సరఫరా చేస్తున్నప్పటికీ, వధించే మాసాన్ని నమ్ముతున్నప్పటికీ కూడా చేమకుట్టినట్టు కూడా లేకపోవడం నాకు చాలా బాధాకరంగా. మీకు అందరికీ ఒక చిన్న పిట్టగా చెప్తాను. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకడు నమ్మపోయిన కుక్కను పెంచుకున్నాడు, అది తిండి పడితే విశ్వాసం చూపిస్తుంది. అలాగే మరొక కుర్రాడు గోమాతను పెంచుకున్నాడు. వాళ్ళిద్దరికీ డిస్కషన్ అయింది, ఒరే గోవు గొప్పదా కుక్క గొప్పదా అని. అప్పుడు చెప్పాడు, ఒరే నేను గోమాతను పెంచుకున్నాను, అది వేసే మూత్రాన్ని నేను తాగుతాను, అది వదిలే ఈ ప్రాణిని నేను ఇల్లు అలంకరించుకుంటాను, ఆమె రమ్ముల్ని పాలు నేను తాగుతాం. గోమాతలని మా అమ్మని, మా దేశభక్తిని, మా దేవతామూర్తిని చూసుకుంటాను. నీ కుక్క పాలు తాగగలవా, నీకు ఉచ్చకు తాగగలవా, ఆ ప్రాణిని నువ్వేమైనా ఇంట్లో పెట్టుకోగలవా? కనుక విశ్వాసానికి గోమాతకి తేడా చాలా ఉంది అబ్బాయి. గోమాత విలువ తెలిసినోడికే గోవుని సంరక్షించగలడు అని మనం చెప్పడం జరిగింది. కనుక ఈ గోమాత విషయంలోని సోదరుడు అన్న మా పూర్తి సహాయ సహకారాలు అనకాపల్లి జిల్లాలో పుష్కలంగా ఉంటాయని, రాత్రి 1 గంటకైనా అక్రమాలు జరిగితే మాత్రం ఇక్కడ ఉన్న అధికారులని, పోలీసు వాళ్ళని స్పందించేటట్టుగా మా ప్రయత్నాలు మేము గణేష్ ద్వారా మేము చేసి మీ పూర్తి సహాయ సహకారాలు ఇస్తాం. అలాగే ఒక మాట అన్నారు, అనకాపల్లి గవరపాలెం నిదానం దొడ్లో మన రామకృష్ణ గారు అధ్యక్షతన కోళ్ళు కోయడం కానీ, మేకలు కోయడం కానీ నిషేధం అనేది జరిగింది. అది కూడా ప్రేమ సమాజం ఒక ల్యాండ్ కూడా మా దగ్గర ఉంది. అది నా ప్రాంతంలో నేను ఉంటున్న నివాసానికి ఉంటున్న దగ్గరలో ఆ స్థానం కూడా ఉంది. అది కూడా మీరు త్వరలోనే సందర్శించండి, అది మనకు దేనికైనా ఉపయోగపడవచ్చు. కనుక ఇటువంటి కార్యక్రమంలో నా సాయశక్తుల నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై శ్రీరామ్. అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ అయినందున
పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నిర్మూలించేందుకు దానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు దానికి వ్యాపారస్తులు అందరూ సహకరించాలని డీఎస్పీ శ్రావణి కోరారు. ఈ నెల 24వ తారీఖు నుంచి ఉదయం 7 గంటలలోపు సాయంత్రం 8 గంటల తర్వాత మాత్రమే వెహికల్స్ టౌన్ పరిధిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. దానికి ప్రత్యామ్నాయంగా సీఎంఎస్ స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులు అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకపల్లి ట్రాఫిక్ సిఐ మరియు టౌన్ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు. రోడ్స్ మీద పార్క్ చేయడం వల్ల చాలా ట్రాఫిక్ కంజెషన్ ఈ రోజు మనం ఫేస్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో రీసెంట్లీ వీ హ్యావ్ ఓపెన్డ్ ఏ పార్కింగ్ ప్లేస్, డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక నుంచి యాజ్ ఎవ్రీ వన్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఒక 24th దాకా మనం వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. 24th నుంచి మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ఎనీ వెహికల్ ఆన్ ద రోడ్. ఏదైతే వెహికల్స్ రోడ్ మీద పెడుతున్నారో అవన్నీ డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్లో పార్క్ చేసుకుని రావాల్సి ఉంది. అండ్ హెవీ లోడ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ 8 o'clock మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 8 o'clock ఈ లోపే సిటీలో ప్లై అవడానికి మార్నింగ్ 7కి వీఆర్ గోయింగ్ టు స్టాప్ అండ్ మళ్ళీ ఈవినింగ్ 8 నుంచి వీఆర్ గోయింగ్ టు అలౌ. సో నైట్ 8 నుంచి మార్నింగ్ 7 వరకు ఏదైతే నైట్ స్పాన్ ఉంటుందో ఓన్లీ ఆ టైంలోనే హెవీ లోడెడ్ వెహికల్స్ అనకాపల్లిలోకి మేము అలౌ చేయడం జరుగుతుంది. అండ్ అన్లోడింగ్ గురించి కానీ లోడింగ్ గురించి కానీ రోడ్స్ మీద పెట్టేసి తీస్తాము అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ. ఇప్పుడు వచ్చిన న్యూ లా ప్రకారం ఫైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైన్స్ ఇంపోజ్ చేయడం అయితే జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ డాక్టర్ హరీంద్ర ప్రసాద్ ఈరోజు విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. భక్తులు సౌకర్యాలు, మంచినీటి వసతి, టాయిలెట్లు, పరిశుభ్రత, అన్నప్రసాదాల నాణ్యత వంటి అంశాలను సమీక్షించి భక్తులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అధికారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆలయ అర్చకులు కలెక్టర్ కు స్వామివారి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ పర్యటనలో ఆలయ శానిటేషన్ ఏఈఓ పంతం శ్రీనివాసరావు, పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు, ఎలక్ట్రికల్ ఏఈ తాతాజీ, ఏఈ రవిరాజు, పిఆర్ఓ నాయుడు, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న వాళ్ళు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాంట్లో ప్రజలు మెయిన్గా భక్తులు సంతృప్తి పొందుతున్నారా లేదా, ఇక్కడ వాళ్ళు దర్శనానికి ఎంత అవకాశం తీసుకుంటున్నారు, చాలా సులువుగా వాళ్ళు దర్శనం జరిగిందా లేదా, అదేవిధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉంది, మంచినీళ్ళ సదుపాయాలు కానీ పరిశుభ్రత కానీ ఏ విధంగా ఉంది అని పరిశీలించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చే ప్రతి ఒక్క ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తితో దర్శనం చేసి వెళ్ళాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చే ప్రసాదంలో కూడా నాణ్యత పెంచాలని, అదేవిధంగా ఆల్రెడీ చేస్తున్న అన్నదాన ప్రసాదం గురించి ప్రజలు ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రజలతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చాలా బాగా ఉంది అని చెప్పడం జరిగింది. సో వాళ్ళని మన సిబ్బందిని సేవ్ వేలో కొనసాగించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ
మెట్ల మార్గంలో కానీ నడక మార్గంలో కానీ వచ్చే వాళ్ళు ఇబ్బంది లేకుండా గుడికి చేరుకోవడానికి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా చేయమని చెప్పడం జరిగింది. ఈ వైట్ పెయింట్ అని కూడా కొంత ఇంప్రూవ్ చేస్తూ గతంలో పోయిన వర్షం వల్ల పోయిన ప్లేసెస్లో కూడా ఆ పెయింటింగ్ వేయించమని చెప్పడం జరిగింది. మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ పర్సెప్షన్ అని ప్రజల యొక్క అభిప్రాయం ఏముంది జనరల్గా ప్రభుత్వ సేవల మీద, ఎస్పెషలీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఒక గుడిల్లో ఇచ్చే సేవల మీద ప్రజల యొక్క సంతృప్తి ఏ విధంగా ఉందనేది అడిగి తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం. అనకాపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశం. అనకాపల్లి టౌన్ మార్కెట్ వ్యాపారస్తులతో డీఎస్పీ శ్రావణి సమావేశం. విశాఖ నగరంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.